గురునానక్ కథ. గురునానక్ ఏప్రిల్ 15, 1469న తల్వాండి రాయ్భో అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఈ గ్రామం నేడు నాన్ ఖాన్ సాహెబ్ అనే పేరుతో పాకిస్తాన్లోని పశ్చిమ లాహోర్లో ఉంది. నానక్ తండ్రి పేరు లాలియన్ దాస్ బేడి, కాని ఆయన మెహతా కాలుగా పేరు పొందారు. నానక్ తల్లి మాతా తృప్తా. 7 సంవత్సరాల వయసు రాగానే నానక్ను బడికి పంపాలని నిర్ణయించాడు అతని తండ్రి. మెహతా కాలు నానక్ను పండిట్ గోపాల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఒక చిన్న బడిని నడిపిస్తున్న ఆ గురువుగారికి ఒక పళ్ళెంలో భక్ష్యాలు 5 రూపాయలు దక్షిణగా ఇచ్చి పిల్లవాడిని తన శిష్యునిగా స్వీకరించమని అర్థిస్తాడు మెహతా కాలు. ఆ గురువుగారు నానక్కు హిందీ చదవటం, రాయటం, గణితము ఇంకా అనేక విషయాలు నేర్పిస్తాడు. నానక్ గురువు బోధించిన విషయాలన్నీ ఎంతో త్వరగా క్షుణ్ణంగా నేర్చుకుంటాడు. ఆ గురువుగారు చాలా సంతృష్టి చెంది తన కొత్త శిష్యుడు వయసుకు మించిన తెలివిగలవాడని, ఏకసంధాగ్రాహి అని ఎంతో సంతోషిస్తాడు. ఒకరోజు నానక్ తన సహాధ్యాయులకు కొంచెం దూరంలో కూర్చుని ఒక చక్కని వినసొంపైన రాగం మెల్లగా ఆలాపిస్తూ ప్రశాంతంగా మౌనంగా ఏదో వ్రాసుకుంటూ కూర్చుంటాడు. గురువుగారు అది చూసి తన వింత శిష్యుడి దగ్గరగా వెళ్లి, నానక్, నువ్వేదో వ్రాస్తున్నట్టున్నావు, నేనది చూడవచ్చునా? నానక్ లేచి తను వ్రాస్తున్న చెక్కతో చేసిన పట్టీని తన గురువుగారికి అందిస్తాడు. అది చూసిన గురువుగారు ఎంతో ఆశ్చర్యపోతాడు. అది వ్యతిప్రాస, అంత్యప్రాసలతో కూడిన పద్యం. అది భగవంతుడు, మానవుడు, విశ్వం వీటిని గురించి మానవుడు గురువులు, పెద్దలు, తోటి మానవుల పట్ల చూపవలసిన విద్యుక్త ధర్మాన్ని ప్రబోధించే పద్యం. ఆ గురువుగారు నానకును ఆశీర్వదించి అతని తండ్రి వద్దకు తీసుకుని వెళ్తాడు. మెహతా గారు, ఈ మీ అబ్బాయి సామాన్యుడు కాడు. సాక్షాత్తు ఆ భగవంతుని అవతారమే. మానవులను వినాశనము నుంచి, పాపముల నుంచి వైదొలగింపజేసే దైవాంశ సంభూతుడు. ఇతనికి తెలియని అంశమే లేదు. ఇతడు మానవాళికి ఒక గొప్ప ఆదర్శ గురువు అవుతాడు. ఇతని నుంచి నేనెంతో నేర్చుకున్నాను. ఇతని నా గురువుగా భావించి నమస్కరిస్తున్నాను అంటూ ఆ గురువుగారు సెలవు తీసుకున్నాడు. మెహతా కాలు ఎంతో ఆశ్చర్యపోయి దిగ్భ్రాంతికి లోనవుతాడు. ఆ రోజు నుంచి నానక్ గోపాల్ పండితుడి బడికి వెళ్లడం మానేస్తాడు. ఆ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోని సాధువులను, ఫకీర్లను కలిసి ఎన్నో విషయాల మీద చర్చలు సాగిస్తాడు. అందరి తల్లిదండ్రులాగానే మెహతా కాలు కూడా తన పంథాలోనే తన కొడుకును నడపాలని ఉత్సాహపడ్డాడు. తన కొడుకు కాలాన్ని వృధా చేయడం అతడికి నచ్చలేదు. తన కొడుకు జీవితానికి తగినంత సంపాదించాలనే కోరిక లేకపోవడం చూసి అతను సహించలేకపోయాడు. చివరకు నానక్ తన తండ్రి మాటను వెంటనే ఒప్పుకున్నాడు. మరుసటి రోజు నుంచే పశువులను మేతకు తీసుకుని వెళ్లి సాయంత్రం అవగానే ఇంటికి తీసుకుని వస్తూ ఉండేవాడు. ఒకరోజు నానక్ రోజులాగానే మందను తోలుకెళ్లాడు. ఒక చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని సమాధిలోకి జారుకున్నాడు. తన చుట్టూ ఏం జరుగుతోందో కూడా తెలియలేదు. ఏమీ కనిపించలేదు, వినిపించలేదు. ఏ ఆలోచనలు లేవు. ఆలమంద తమ ఇష్టం వచ్చినట్లు మేయడం మొదలెట్టాయి. పక్కనున్న పొలంలోకి అవి పోయి పంటలు మేయటం మొదలుపెట్టాయి. అప్పుడే ఆ పొలం తాలూకు యజమాని వచ్చాడు. ఎంతో కోపంతో నానక్ సమాధిలో కూర్చున్న చోటికి వచ్చాడు. నానక్, హే నానక్, మెలుకో. నీ మంద ఏం చేసిందో చూడు. నా పంటంతా నాశనం చేసింది. కోపం తెచ్చుకోకండి, ఓర్పుతో ఉండండి. దేవుడు మీ పొలాన్ని దీవిస్తాడు. మీ పొలంలో ఇప్పటికంటే రెట్టింపు పంట మీ చేతికి అందుతుంది. నానక్ యజమానితో ఆ ఊరు వెళ్తూ తన దయ, ప్రేమ, వాత్సల్యంతో నిండిన దృష్టిని ఆ పాడైన పొలం వైపు ప్రసరిస్తాడు. వెంటనే దేవుని ఆశీస్సులతో ఆ పొలంలోని పంట పచ్చగా ఏపుగా మారుతుంది. ఇదంతా ఆ యజమానికి తెలియక రాయబులార్తో తనకొచ్చిన నష్టాన్ని భర్తీ చేయించమని ప్రార్థిస్తాడు. ఓర్పుతో ఉండండి, మీ నష్టమంతా భర్తీ అవుతుంది. తీర్పు ఇచ్చే ముందు పాడైందని, నష్టం వచ్చిందన్న ఆ పొలాన్ని ఒకసారి పరీక్షించండి. దేవుడు దయామయుడు, అందరినీ రక్షిస్తాడు. ఏ శక్తి ఏ మనిషిని ఏమీ చేయలేదు. ఆ దేవుని దయ వలన, ఆశీస్సుల వలన ఆ పొలం మరల పచ్చగా మంచి ఏపైన పంటతో మారిందని నా గట్టి నమ్మకం. రాయబులార్ తన మనిషిని ఆ యజమానితో వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేయమని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళిద్దరూ పొలం దగ్గరికి వస్తారు.
ఆ పొలం ఏపైన పచ్చని పైరుతో నిండుగా ఉండటం చూసిన వాళ్ల ఆశ్చర్యానికి అంతే లేదు. ఎంత అత్యద్భుతం జరిగింది! ఆ రోజు నుంచి ఆ యజమాని మెహతా కుమారుడు దైవాంశ సంభూతుడని ఒక గట్టి నిర్ణయానికి నమ్మకానికి వచ్చేశాడు. నానక్ అందరిలాంటి మామూలు పిల్లవాడు కాదని అతని తండ్రి గ్రహిస్తాడు. ఈ ప్రాపంచిక విషయాల్లోకి మరలించాలని ఒక అందమైన సౌశల్యమైన మంచి భార్య అతన్ని తనదైన ప్రపంచం నుంచి మరలిస్తుందని, ఒక బాధ్యతాయుతమైన మంచి భర్తగా మారతాడని భావిస్తాడు. బటాలాకు చెందిన బాబా మూల్చంద్ కుమార్తె మాతా సులక్నీతో వెంటనే నానక్కు క్రీస్తు శకం 1485లో వైశాఖ మాసంలో నిశ్చితార్థాన్ని జరిపిస్తాడు. అప్పుడు నానక్కు 16 సంవత్సరాలు. క్రీస్తు శకం 1487లో నానక్కు 18 సంవత్సరాల వయసులో పెళ్లి జరిపిస్తాడు. నానక్ తల్లిదండ్రులు అతన్ని కపుర్తాలా జిల్లాలోని సుల్తాన్పూర్లో ఉన్న అతని అక్క బేబీ నానకి బాబా జయరాంల దగ్గరకు పంపిస్తారు. జయరాం సిఫారసుతో నానక్ నవాబ్ దౌలత్ ఖాన్ వద్ద ఉద్యోగంలో చేరతాడు. అక్కడ నానక్ ఎంతో నీతి నిజాయితీలతో పనిచేస్తాడు. కాని అతని జీతాన్నంతా తరచూ తనని కలుసుకోవాలని వచ్చే సాధువులకు, సన్యాసులకు ధారపోస్తాడు. సుల్తాన్పూర్లో గురునానక్ ఒక మంచి మతస్థుడు ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో ఆదర్శంగా చూపిస్తాడు. తనలాగే మనుషులంతా జీవించాలని, ప్రవర్తించాలని భావిస్తాడు. ఒక మతాన్ని నమ్మిన నిజమైన మతస్థుడు 3 సూత్రాలను పాటించాలి. మొదటిది, అతడు నీతి నిజాయితీతో చెమటోడ్చి తన జీవితానికి కావలసినది సంపాదించుకోవాలి. అతడు బద్ధకస్తుడుగా ఇతరులపై ఆధారపడి బిచ్చమెత్తుకొని బ్రతకూడదు. రెండవది, అతను సంపాదించిన దానిని అందరితోనూ పంచుకోవాలి. మూడవది, ఎల్లప్పుడూ అతను భగవంతుని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. ఇవే నా మతంలోని ముఖ్యమైన 3 రత్నాలు లాంటి సూత్రాలు. నానక్ ఎప్పుడూ జరిగినట్టుగానే ఈ ప్రస్తుత ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఒకనాడు ఒక కాలువలో స్నానానికి వెళ్తాడు. తన బట్టల దగ్గర ఒకతను కాపలాగా ఉంటాడు. నానక్ ఆ కాలువలోకి దూకుతాడు. ఎంతసేపటికి నీటి నుండి బయటికి రాడు. ఆ కాపలదారు ఎంతో ఆతృతతో ఎదురుచూసి చివరకు ఆ కాలువలోకి తొంగి చూస్తాడు. కాని నానక్ అతనికి ఎక్కడా కనిపించడు. తన గురువుగారు మునిగిపోయి ఉంటాడని ఎంతో విచారపడతాడు. ఈ వార్త ఆ ఊరిలో త్వరగా ప్రాకిపోయింది. అందరూ నానక్ కోసం వెతుకుతారు. కానీ అది వృధా ప్రయాసే అయ్యింది. ఆ రోజంతా, మరుసటి రాత్రంతా నానక్ ధ్యానంలోనే ఉన్నాడు. ఆ మరునాడు ధ్యాన సమాధి నుండి మేల్కొని బిగ్గరగా ఉచ్చరించిన మొదటి మాటలు: హిందువు లేడు, ముసల్మాను లేడు. నాకు దైవాజ్ఞ అయింది. ఇక నుండి నేను మానవాళంతటికీ సేవ చేయాలి. నా ఈ నిర్ణయాన్ని, ఆశయాన్ని ఆశీర్వదించి నాకు ప్రేమపూర్వక వేడుకోలు ఇవ్వండి. ఆ తరువాత సుల్తాన్పూర్ నుండి సెలవు తీసుకోవడానికి ఉపక్రమిస్తాడు. నానక్ తన సహచరుడు మర్దానాతో, బాలాభాయ్ అనే హిందూ అనుచరుడితో సుల్తాన్పూర్ను వదిలి సాధువులతోనూ సన్యాసులతోనూ గడపడానికి బయలుదేరతాడు. అప్పటి నుండి నానక్ ఎన్నో ప్రదేశాలకు నెలలు, సంవత్సరాల తరబడి ప్రయాణిస్తాడు. గురునానక్ మానవునిలోని దైవభక్తి యొక్క శక్తి సంబంధిత రహస్యాలను ఎన్నో వెలికితీశాడు. ఎన్నో ఒడుదుడుకులకు లోనై సామాజిక మరియు మతమౌఢ్యాల బారి నుండి మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేశాడు. మానవుడు అర్థవంతమైన మానవత్వపు విలువలతో కూడిన సంపూర్ణ జీవితం జీవించడానికి కావలసిన సరళ సూత్రాలను ప్రబోధించాడు. గురునానక్ ఆదర్శమైన జీవితం సత్యానికి, ప్రేమకు, మానవత్వానికి ఒక ప్రేరణాత్మకమైన ఉదాహరణ.